జోగి రమేష్కి ఏంటి ధైర్యం? ఏంటి సార్ మీకు ఆ ధైర్యం ఏంటి? డాక్టర్ వైఎస్ ఎడ నుంచి తరిమేస్తేనో ఇంకో దగ్గర నుంచి తరిమేస్తేనో దిక్కు లేక ఇక్కడికి వచ్చారని చెప్తాను. మరి నందిగామ నుంచి తరిమి ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా ఇదే. ఊసర వెళ్ళేలాగా సూట్ కేసులు మార్చడం. సూట్ కేసులు అంటే సూట్ కేసు ఉంటేనే కదా. అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన సూట్ కేసు తెస్తేనే ఇచ్చారా? ప్రతి దానికి ఒక ఎవిడెన్స్ ఉంది, ప్రతి దానికి ఒక లెక్క ఉందని చెప్తున్నారు. మీరేం అడ్డగోలుగా దోచేసుకున్నారు మీరు చెప్తున్నారు. కోట్లాది గ్రావెల్ అంతా కూడా మొత్తం జీవితంలో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఈరోజు ఏదో బలుపు ఎక్కువగా ఉందని చెప్పేసి 100% ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది. వచ్చినా సరే మీకు సీన్ లేదు. మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామనేనా, లేదంటే పావలా ప్రసాద్ని అడుగుతా ఉన్నా. నేనైతే ఎక్కడి నుంచి పోటీ చేస్తా. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్? 100% ఓవర్ కాదు. ఇదే కాన్ఫిడెన్స్, ఇవే మాటలు మీ అధినాయకుడు కూడా అదే చెప్పారు. 175 నియోజకవర్గాలు కుప్పం కొత్త సహా కొడతా అని చెప్పారు. అది వైఎస్ఆర్సీపీ కాదు, మీకు తెలియదేమో, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కదా. గొడ్డలి పార్టీ అంటున్నారు ఆయన. గొడ్డల పార్టీ అని వాళ్ళు అంటున్నారు, వెన్నుపోటు పార్టీ అని మేము అంటున్నాం. దాని గురించి పెద్ద ఇదేమో. ఈ డబ్బులు పెట్టి ఎందుకు సార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారు? అభివృద్ధి అంటే రోడ్లు వేసిన అభివృద్ధి. డబ్బు పంచకుండా ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ ఏ సంవత్సరం గెలిచింది ఒక్కసారి ఎప్పుడన్నా మీ ఇది మొత్తం దేశం మొత్తం ప్రక్షాళన జరిగితే తప్ప అందరిది కూడా జగన్మోహన్ రెడ్డి వన్ మ్యాన్ షోనే ఉంటుంది. నాయకులకు కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ కనీసం వాల్యూ ఉండదు, అందుకే ఓడిపోయారు అంటున్నారు. 10 పార్టీలు 20 పార్టీలు కలిసి లేము. ఒకే లీడర్, ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే ఎజెండా, అంతే. ఆయన నాయకత్వమే. జోగి రమేష్ వెనక జగన్ ఉన్నాడనే ధైర్యమా, లేదంటే నిజంగానే ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో హీరో అవుదామనే నెపంతోనే వెళ్తున్నారా? 2 రాష్ట్రాల్లో కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే తప్పనిసరిగా అక్కడ ఉంటారు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు మనతో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే వసంత్ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? ఇలా ఉన్నా బాగున్నా. సార్, అంటే యాజ్ అ 4th ఎస్టేట్గా ఏ ప్రశ్న అయినా మిమ్మల్ని సూటిగా అడగొచ్చా? తప్పనిసరిగా. అలానే ఎలాంటి ఫిల్టర్ లేకుండా సమాధానం కూడా చెప్తారు. 100%. సార్, ప్రజల్లో ఉండే ఒక నానుడి, మీరంటున్న మాటనే వాళ్ళు ఆపాదిస్తూ ఒక మాట చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని పదే పదే మీరే చెప్తా ఉన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఏంటి అసలు జోగి రమేష్కి ధైర్యం ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, ఒక పక్క నుంచి అరెస్టులు జరుగుతున్నాయి అంటారు, ఒక పక్క నుంచి వైసీపీ వాళ్ళు ఎవ్వరు కూడా, గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ కూడా చాలా కూల్గా వెళ్తుంటే, జోగి రమేష్కి ఏంటి ధైర్యం? ఏంటి సార్ మీకు ఆ ధైర్యం ఏంటి? ఏం చూసుకొని ఎక్కడ అరాచకం జరుగుద్దు, ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడతారో, ఎక్కడ సమస్యలు ఉంటాయో ఆ సమస్యలని ఎత్తి చూపడం అనేది చిన్నప్పటి నుంచి కూడా నా ఆలోచన. అంటే నా ఎయిమ్. నేను ఇప్పటి నుంచి కాదు, సుమారుగా చిన్ననాటి నుంచి స్టూడెంట్ యూనియన్ అంటే వంగవీటి మోహన్ రంగయ్య గారి శిష్యరికంలో, ఓకే, యునైటెడ్ ఇండిపెండెన్స్ ఆర్గనైజేషన్లో అప్పటి నుంచి, తర్వాత యువజన కాంగ్రెస్, నా రాజకీయ గురువు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకైతే దేవుడితో సమానం. ఆయన అడుగుజాడల్లో ఈరోజు అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నాం, ప్రశ్నిస్తూనే ఉన్నాం, సమస్యల మీద పోరాడుతూనే ఉన్నాం, గెలుస్తూనే ఉన్నాం, ఓడిపోతూనే ఉన్నాం. ఏ సమస్యనైనా సరే ఎత్తి చూపిస్తూనే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉంటే మా పాత్ర ఏంటి? ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలకు తెలియజెప్పటం, ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఆ సమస్యను తీసుకెళ్ళటం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి. ఇదే తప్ప నేను చేసేది కొత్తగా ఏమీ లేదు. కొత్తగా ఎక్కడ కూడా చేయకూడని పనో, లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే వీళ్ళు అడ్డుకోవటం, ఓకే, ఇటువంటిది ఎప్పుడు నేను చేయను. ఎందుకంటే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, అభివృద్ధికి ఆటంకం ఉండకూడదు. ఏ ప్రభుత్వం అయినా, మా ప్రభుత్వం అయినా, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా. అంతేగాని అభివృద్ధి ముసుగులో, అమరావతి ముసుగులో
ఎక్కడన్నా అన్యాయం జరుగుతూ ఉంటేను ఆ పేరు చెప్పి దోచుకు తింటూ ఉంటేను దాన్ని ఎత్తి చూపడం అనేది ప్రతిపక్ష పాత్రగా మేము అక్కడ నిలబడాల్సిన పరిస్థితి. అదేవిధంగా మేము వేలెత్తి చూపించాల్సిన పరిస్థితి. ఆ వేలెత్తిన చూపించిన దాన్ని ప్రభుత్వం సరి చేసుకోవాల్సింది. బట్ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని కూడా కావాలని ఎలెత్తి చూపుతున్నారు అనేది పదే జోగి రమేష్ గారినే టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు? అభివృద్ధి విషయంలో ఇప్పుడు సపోజ్ ఎక్కడన్నా ఒక ఇష్యూ మీద నేను వెళ్ళాను, అంటే ఇప్పుడు కొన్ని కోర్టులో అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ కోర్టు పరిధిలో దానికి నేను వెళ్ళిన దాని మీద జోగి రమేష్ మీద కక్ష ఉండొచ్చు, రైట్, జోగి రమేష్ మీద టార్గెట్ ఉండొచ్చు. అంతకుముందు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరకంటే నిరసన తెలియజేయడం కోసం ఇల్లు ఉండొచ్చు. నిరసనకి దాడికి చాలా సంబంధం ఉంటుంది కదా. అసలు దాడి అనేది ఇందులో అసలు ఎక్కడా కూడా పునరావృతం కాదు. ఆ రోజు నేను వెళ్ళింది నిరసన తెలియజేయడానికి వెళ్ళా. ఎందుకంటే ఆయన Z+ సెక్యూరిటీ, ఆయన మీద ఎక్కడ దాడి చేస్తాం, తప్పు కదా. అయినా చాలా పెద్ద వయసు, దాడి చేయటం ఏంటి? నిరసన తెలియజేయడం కోసం వెళ్ళిన దాన్ని ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేశారు. సరే, వాళ్ళ ఆనందం కోసం ఎప్పటికైనా వెళ్ళాలి. ఎక్కడా కూడా నేను పారిపోవటాలు లేకపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవటాలు అటువంటి కార్యక్రమం ఎప్పుడు చేయలే. రమ్మన్నాను, అరెస్ట్ చేసుకున్నారు, 83 రోజులు జైలుకి వెళ్ళాం, మళ్ళీ వచ్చాం. మళ్ళీ ప్రజా జీవితంలో అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ఉన్నాం. ఓకే, అంతేకాని ఎక్కడా కూడా జైలుకి వెళ్ళి వచ్చాంలే, నోరు కట్టేసుకొని ఉందాంలే, లేకపోతే మళ్ళీ మన మీద అరెస్టులు జరుగుతాయి, లేకపోతే మన మీద కేసులు పెడతారనేది ఎక్కడ కూడా ఏ కోసైనా కూడా జంకే ప్రసక్తి ఉండదు. ప్రశ్నిస్తూనే ఉంటాం. వాళ్ళు సరి చేసుకుంటే మంచిది, సరి చేసుకోకపోతే ఇక రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ప్రజా తీర్పు మంచిగా చేయడం అనేది అందరం చవి చూస్తాం. అంటే కొంతమంది మీరంటే గిట్టని వాళ్ళు, లేదంటే జోగి రమేష్ గారు కూడా మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి అనుకున్న వాళ్ళు ఒక మాట అంటున్నారు, జోగి రమేష్ వెనక జగన్ ఉన్నాడనే ధైర్యమా, లేదంటే నిజంగానే ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో హీరో అవుదామనే నెపంతోనే వెళ్తున్నారా? ఎవరు అనుకున్నారు? ఈవెన్ ప్రజలు చాలా మంది అనుకుంటారు. గ్రౌండ్లో మేము మాట్లాడుతున్నప్పుడు, కామన్ పబ్లిక్తో మాట్లాడేటప్పుడు వస్తున్న లాంగ్వేజ్ అనమాట ఇది. పార్టీ ఎప్పుడు నా అనుకుంటుంది, మా లీడర్ ఎప్పుడు కూడా, అంటే నేను తప్పు చేస్తే నా అనుకున్నాడు, నేను పోరాటం చేస్తేనే ఉంటాడు. పోరాటం అంటే ప్రభుత్వం మీద పోరాటం, ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తే నా లీడర్ అనుకుంటాడు. అంతేనా వ్యక్తిగత స్వార్థం కోసం నేను చేస్తే పార్టీ ఎందుకు ఉంటుందా, లీడర్ ఎందుకు ఉంటాడు? ఉంటారు కదా. అదేవిధంగా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ప్రజా వ్యతిరేక విధానాల మీద, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా పార్టీ యావత్తు నాతో ఉంటుంది, మా లీడర్ నాకు సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా మీరు అన్నారు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నా, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన ఉద్యమాల్లో ఉన్నాం. ఓకే, అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించి మా గౌడ కులస్తులకు సంబంధించి 2 రాష్ట్రాల్లో కూడా ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా నేను ఫస్ట్ ఉంటాను అనేది అందరికి తెలిసింది, నగ్న సత్యం. కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే తప్పనిసరిగా అక్కడ ఉంటా. నేను ఈ మధ్యకాలంలో మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారితో మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మేము మాట్లాడుతున్నప్పుడు ఈ లైన్ గీత గీస్తారు, ఈ లైన్ దాటి వెళ్ళొద్దు అంటారు, లేదంటే నా గుమ్మం కూడా తొక్కద్దు అంటారు, మాట తూలి మాట్లాడొద్దని చెప్తారు. బట్ గత ప్రభుత్వంలో ఆ రెడ్డి గారు మాత్రం ఆయన ఏదైనా మాట్లాడుకుని నాకు సంబంధం లేదన్నట్లు వదిలేస్తారు. ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా ఇదే, అందుకే నేను పార్టీలోంచి బయటకు వచ్చాను, ఇదొక వన్ ఆఫ్ ది రీజన్ అన్నట్లు చెప్పారు ఆయన. గురువింద గింజ ఏదో అంటారు చూసారా, ఆ సామెత. అతన్ని చరిత్ర తీయాలంటే, అతని వీడియోలు తీయాలంటే చాలా. జగన్మోహన్ రెడ్డి గారు నా దేవుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే ప్రపంచం లేదు, వేరే పార్టీ తరఫున నిలబడే ప్రసక్తే లేదని చెప్పి మీకు వీడియో చూపించమని చూపిస్తా. అంటే నేనేది రైట్, ఓసరవెల్లిలాగా మాటలు మార్చడం, ఓసరవెల్లిలాగా పార్టీలు మార్చడం, ఓసరవెల్లిలాగా జెండాలు మార్చడం, ఓసరవెల్లిలాగా సూట్ కేసులు మార్చడం. అంటే సూట్ కేసులు అంటే సూట్ కేసు ఉంటేనే కదా సీట్లు వచ్చేది. ఇప్పుడు అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన సూట్ కేసు తెస్తేనే ఇచ్చారా? మొన్న జరిగిన ఇష్యూ చూడండి, 5 అంటే మొన్న
దిక్కులేని పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చి మా లీడర్ దగ్గరికి వచ్చి నేను ఒకసారి కాదు సార్, ఇప్పుడు యా, నేను చెప్తాను. సూట్ కేసు అని మీరు అన్నారు. యా, చెప్తాను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా ఒక పెద్ద సూట్ కేసు తీసుకొచ్చారు. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. రైట్. మేము అధికారంలోకి రావాలి, ఓకే. మా లీడర్ అధికారంలోకి రావాలి. కాబట్టి కొన్ని సామాజిక పరిస్థితులను బట్టి, అక్కడ ఇవ్వాల్సిన పరిస్థితులను బట్టి ఆ రోజు అక్కడ దిక్కులేని పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చి మా జగనన్న కాళ్ళు పట్టుకొని నేను ఎట్లా అంటే అది సూట్ కేసు కాదు. అది మా దగ్గరకు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఇక్కడ అంతా కూడా మొత్తం కూడా లూటీ చేసేసి ఈవెన్ నేను కూడా చెప్తా ఉన్నా, మా పార్టీలో ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి మొత్తం కూడా లూటీ చేసి మేమల్లా అది మీరు చూసుకోండి వీడియోస్ అని. ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇక్కడ ఉన్న లీడర్స్, ఇక్కడున్న మాజీ మంత్రి దేవినేని ఉమాశ్రీ వాళ్ళన్న వీడియోసే చూసుకోండి ఒకసారి. తెలుగుదేశం పార్టీ నాయకులన్న వీడియో చూసుకోండి. జోగి రమేష్ అల్లా, మైలవరం వీరప్పనని జోగి రమేష్ అల్లా, నేను అల్లా. ఓకే. ఆ పేరు పెట్టింది ఎవరు? వాళ్ళే. అదే వ్యక్తులు ఈ రోజున ఇతను మా దగ్గర దోచుకెళ్ళి లూటీ చేసుకెళ్ళి సూట్ కేసు ఇచ్చాడా ఇచ్చాడనేదే మరి. ఇవ్వకపోతే అదే మన ఇంటర్నల్ దీంట్లో ఏంటి, సూట్ కేసు ఇస్తే సీట్ వచ్చేది. నాకు కూడా అర్థం కాదు సార్. నిజంగా మీరు రాగానే ఒక స్లోగన్ చెప్పారు, బడుగు బలహీన వర్గాల వెంట, బీసీల వెంట నేను ఉంటాను, సామాజిక ఎవరైతే కాస్త కింది స్థాయిలో ఉన్నారో వాళ్ళకి సాయం చేయడానికి ముందుంటానన్నారు, నిజం మాట్లాడడానికి ముందుంటానన్నారు. అప్పుడు మాట్లాడిన జోగి రమేష్ గారు 2022 ఆ టైంలో మాట్లాడిన జోగి రమేష్ గారు ఇప్పుడు మీరే అన్నారు ఆయన దోచుకు తిన్నారు మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అని చెప్పేసి. బట్ అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? 100% అంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంటర్నల్ గా మా లీడర్ కో లేకపోతే ఇంకోటి ఎక్కడ చెప్తాం. అంటే ఇది నగ్న సత్యం అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. దోపిడీ జరిగిందా లేదా అనేది వాస్తవాలను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అటవీ క్వారీలన్నీ కూడా దోచుకు తింటే పావలా ప్రసాద్ బామ్మర్ది అటవీ క్వారీలు మొత్తం కూడా దోచుకు తింటే ఆ రోజు ఒక నాయకుడిగా మీరు ఖచ్చితంగా ప్రజలకు ఈ విషయంలో సమాధానం చెప్పారు. అంటే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని అయితే టార్గెట్ చేయరు, మాట్లాడరు, కాస్త మీకు మంచి సంబంధాలు ఉంటే అక్కడతో క్లోజ్. అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే అయితే దోచుకుని తిన్నా, సూట్ కేసులు పట్టుకొచ్చినా మీ పార్టీలో ఉంటే మంచి, వాళ్ళ పార్టీలో ఉంటే మంచి కదా. ఒకసారి మీరు అతని వీడియోలు చూసుకోండి, ఒకసారి అతను మాట్లాడిన వీడియోలు చూసుకోండి. జోగి రమేష్ ఎక్కడ పెడన్ నియోజకవర్గం, ఇక్కడికి వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నాడన్న మాటలు. అంటే పెత్తనం అంటే ఏంటి? ప్రశ్నిస్తున్నాను, అడ్డుకుంటున్నాను అనే మాటలు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. నా మీద కంప్లైంట్ ఇచ్చారా లేదా అని ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే నేనేమి నోరు మూసుకొని కూర్చునే వ్యక్తిని కాదు. ఎందుకంటే నువ్వు దోచుకుంటున్నావు కాబట్టి. ఇక్కడ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్ను భుజాలు మోసి గెలిపించిన లీడర్లని, నాయకుల్ని ఇబ్బంది పెట్టి, కేసులు పెట్టి జైలు కూడా పంపించిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది మాజీ ఎమ్మెల్యేలు, లేదంటే ఇంతమంది టీడీపీ నాయకులు ఉంటే కేవలం మైలవరం నియోజకవర్గాన్ని టార్గెటెడ్గా ఎందుకు పనిచేస్తున్నారు? దట్టు మీరు వసంత కృష్ణప్రసాద్ గారి గురించి ఎందుకు పదే మాట్లాడుతూ ఉన్నారు? ఇది నా పుట్టిన గడ్డ, ఇది నా నియోజకవర్గం, ఇది మైలవరం నియోజకవర్గం నాకు పునాది. ఇది నేను నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి ఇక్కడ రాజకీయ నా సొంత ఊరు, నా స్వగ్రామం. ఇక్కడ ఇక్కడ నా ప్రజలకి ఏదైనా ఇబ్బంది జరుగుతూ ఉంటే ప్రశ్నించాలి కదా, మాట్లాడాలి కదా. ఒకవేళ నేను పెడల్లో ఉన్నా, ఇక్కడ ఏదైనా వాళ్ళకి ఇబ్బంది జరిగితే ఎవరు చూసుకుంటారు? ఈ రోజు పావలా ప్రసాద్ వెళ్ళిపోయాడు, ఇక్కడ మరి నేను చూసుకోవాలి కదా. కాబట్టి ఎప్పుడు కూడా నా ఆంతరికులు ఉంటారు, నా బంధుమిత్రులు ఉంటారు, నా చుట్టాలు ఉంటారు, నన్ను పార్టీని చిన్నప్పటి నుంచి మోసిన యూత్ కాంగ్రెస్ నుంచి మోసిన కార్యకర్తలు ఉంటారు. వాళ్ళందరికీ బాగోగులు కానీ కష్ట సుఖాలు పాలు పంచుకోవాల్సిందే కదా, మాట మంచి సాయం చేయాల్సిందే కదా. అందుకని ఇక్కడైతే తప్పనిసరిగా నేను ప్రశ్నిస్తా. ఎందుకంటే కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా ఉద్యమాలు చేసాం. దట్టు ఎక్కువగా నేను ఇక్కడ పుట్టి పెరిగిన నియోజకవర్గం కాబట్టి. బట్ ఎందుకు మాట్లాడుతున్నారు జోగి రమేష్ గారు, మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని నేను అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం, పెడ నుంచి తరిమేస్తేనో ఇంకో దగ్గర నుంచి తరిమేస్తేనో దిక్కు లేక ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. నిజంగానే దిక్కు లేక మైలవరం వచ్చారా మీరు? ఇప్పుడు ఆ మాట అనే ముందు మరి నందిగామ నుంచి తరిమెత్తి ఇక్కడ కూర్చాడా? ఇది ఒక పార్టీ, ఒక లీడర్ తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది. ఇప్పుడు నాదేం సొంత పార్టీ కాదుగా. మాకు లీడర్ ఎవరో, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేయాల్సిందే. ఇప్పుడు నా సొంత నిర్ణయాలు ఏముంటాయి? నేను కాదు కూడా అని చెప్పి అంటున్నా. మా లీడర్ గీత గీసాడు అనుకో, ఆ గీత పెడ నుంచి మళ్ళీ పెనమలూరు వచ్చాం, పెనమలూరు నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాం, రేపు మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తాం మైలవరంలో. అంతేగాని లీడర్ని కాదని పార్టీని వ్యతిరేకించి ఆ పరిస్థితి మాది కాదు. ఎందుకంటే ఒక పార్టీని, ఒక లీడర్ని నమ్ముకుని ఒక సిద్ధాంతపరంగా వెళ్ళే జోగి రమేష్ ఎప్పుడైనా లీడర్ మాట శిరోధారి. ఇప్పుడు ఈ మట్టి దందాను, గ్రావెల్ తోలకాలు ఇవన్నీ కూడా చాలా అకౌంటబిలిటీగా జరుగుతున్నాయి. ప్రతిదానికి ఒక ఎవిడెన్స్ ఉంది, ప్రతిదానికి ఒక లెక్క ఉందని చెప్తున్నారు. మీరు అడ్డగోలుగా దోచేసుకున్నారు మీరు చెప్తున్నారు. అసలు అంటే మీరు మన ఆంధ్రప్రభ నుంచి ఎవరు నాతో పాటు రాలేదేమో. ఓకే, నేను ఒక అంశం మీద అంటే ఒక క్వారీకి వెళ్ళేటప్పుడు, సపోజ్ దోమలూరు క్వారీకి స్క్రీచ్కి వెళ్ళినప్పుడు మీడియా మిత్రుల్ని వెంట పెట్టుకొని వాళ్ళ సమక్షంలోనే నేను వెళ్ళినప్పుడు ఏమైంది, అక్కడ పొక్కులైన ఒకటి ఉంది. ఆ పొక్కులైన వెళ్ళిపోయి ఎక్కడో దాచేసారు, పారిపోయాడు. ఏది పొక్కులైన 8 లారీలో 9 లారీలో వెళ్ళిపోయారు, పారిపోయారు. వాళ్ళ దగ్గర బిల్లులు ఉన్నాయా? ఏమి లేదు. దామూరు శాండ్ సప్లయర్స్ ఒక బిల్లు కొట్టించుకున్నారు. ఓకే, శాండ్ సప్లైస్ అది కూడా మీడియా ముందు పెట్టారు. వాళ్ళకి ఏమన్నా పర్మిట్లు ఉన్నాయా? మైనింగ్ ఏమైనా ఉందా? ఏదీ లేదు. అదంతా కూడా మొత్తం అక్కడే కూర్చొని నైట్ వరకు కూర్చొని రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత, అక్కడ ఆర్ఐ వచ్చిన తర్వాత, ఆమెకి మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నేను బయటకు వచ్చాను. మరి ఏమన్నా ఉంటే చూపించాలి కదా. సరే, నెక్స్ట్ మళ్ళీ 1 వీక్ తర్వాత అనుకుంటా జీకొండూరు మండలంలో కందులపాడు విలేజ్ చేగిరెడ్డిపాడుకి వెళ్ళాం. అక్కడ మీకు విజువల్స్ అన్ని కూడా ఇచ్చి ఉంటుంది, చూసుకోండి. KGF 3 సామ్రాజ్యం. ఓకే, అసలు ఎంత లూటీ, కోట్లాది గ్రావెల్ అంతా కూడా మొత్తం లూటీ చేశారు. మైనింగ్ పర్మిషన్ ఎంత ఉంటుంది ఇస్తే? 9 ఫీట్ ఇస్తారు. 9 ఫీట్ కదా, 9 అడుగులు ఇస్తారు. 9 ఫీట్ 9 ఫీట్ ఇస్తే నేను అక్కడ నిలబడి చూపించాను కదా, పైకి వెళ్ళిపోయింది. 50 అడుగులు 50 అడుగులు డెప్త్కి వెళ్ళిపోయి తవ్వేసేసి కొండల్ని పిండి చేసి పారేసి ఫారెస్ట్ బార్డర్, ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి పర్యావరణాన్ని మొత్తం కూడా నాశనం చేసేసి ఇంత జరుగుతూ ఉంటే నేను అక్కడికి వెళ్ళి నేనే ఒక్కడిని వెళ్ళలేదే. మీడియా మిత్రులు తీసుకొని వెళ్ళి స్వయంగా అక్కడ మొత్తం కూడా వెరిఫికేషన్ చేసి అక్కడ చూస్తేనో ఒక బిల్లు ఇచ్చారు. అది ఎక్కడది? విజయవాడ రూరల్ మండలానికి సంబంధించి కొత్తూరు తాడేపల్లి విలేజ్ లిమిట్స్లో ఉన్న ఒక స్లిప్ తీసుకొచ్చారు. దానికి దీనికి చూస్తే 10 కిలోమీటర్ తేడా ఉంది. పొంతనే లేదు. అదేమో సర్వే నెంబర్ 1, ఎక్స్టెంట్ ఏమో 1.75. ఇది చూస్తేనో 50-60 ఎకరాల సామ్రాజ్యం. ఎక్కడ కూడా పొంతం లేదే. ఎందుకు ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉందని చెప్పేసి ప్రశ్నిస్తే తప్ప, ప్రతిపక్షంగా వెళ్ళి సరే మీరు అమరావతి అభివృద్ధి కోసం అని చెప్పేసి మీరు CRDA బిల్స్ ఇచ్చారు, రైట్? దాన్ని ఎవరో అబ్జెక్ట్ చేయరే. ఎందుకు చేస్తాం? మీరు అభివృద్ధి చేయండి, మేమే అబ్జెక్షన్ కాదు. ఆ పేరుతో దోపిడీ చేస్తే తప్పు కదా. ఆ పేరుతో ఒక గ్రావెల్ లోడు తీసుకొచ్చి 40 టన్నులో 45 టన్నులో లోడు బయటికి తీసుకొచ్చి 30,000 35,000 అమ్ముతా ఉన్నారే. ఇది ఎవరి ఆస్తి? ప్రభుత్వ ఆస్తి కదా, ప్రజల ఆస్తి కదా. దాని పేరుతో కోట్లాది రూపాయలు మరి మీరు దండుకుంటా ఉంటే, చూస్తూ ఊరుకుంటే ఇది ఇంకెక్కడికి వెళ్ళిపోతా ఉంది. మొన్న రీసెంట్గా మీరు ఒక మాట అన్నారు, మేము వచ్చిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ ఇవన్నీ నడవు, రెడ్ బుక్ని ఫైర్ చేస్తాం, కాల్ చేస్తాం, సంథింగ్ ఏదో మాట్లాడారు. దీన్ని ఆపాదిస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. సో ఏంటి నెక్స్ట్ వాళ్ళే వస్తారంటే అధికారంలోకి వస్తే రెడ్ బుక్ ఇలాంటివన్నీ సాగు, మళ్ళీ ప్రజాప్రభుత్వాన్ని ప్రజాపాలన సాగిస్తానని చెప్తున్నారు అని అడిగాను నేను. అంటే కొన్ని వర్డ్స్, కొన్ని అభ్యంతరకరమైన వర్డ్స్ నేను అడుగుతాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. అంటే గొడ్డలి పార్టీ అనో, గాలి పార్టీ అనో, సంథింగ్ ఇట్లా మాట్లాడారు. వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇక నెవర్ అగైన్, ఇక జీవితంలో వైఎస్ఆర్సీపీ అనే పార్టీని ప్రజలు మర్చిపోతారు అని అన్నారు. ఏం చెప్తారు దీనికి? 23 సీట్లు ఉన్న పార్టీ 164 స్థానాలకు వచ్చింది. 164 స్థానాలు ఉన్న పార్టీ ఏ స్థాయికి దిగజారిద్దో, 11 సీట్లు ఉన్న మేము ఎక్కడికి వెళ్తాం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని ఈరోజు ఏదో బలుపు ఎక్కువగా ఉందని చెప్పేసి బలుపు మాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఉన్నారు. మీకు తెలుసో లేదో, ఈ మధ్య 2 సర్వేలు వచ్చినాయి. రైజ్ సర్వే, రామ్ సర్వే. ఒకసారి చూసుకోండి. అంటే మీరు చేయించినవి కాదు, మా వాళ్ళు కాదు యాక్చువల్గా. మరి అంటే వాళ్ళ మేమెప్పుడు కించపరచట్లేదు. వాళ్ళ సర్వేలు బట్టి
ఈ పాటికే 2 సంవత్సరాల కాలంలోనే ఉమ్, ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉంది, ఉమ్. ఇప్పటికే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారో ఒకసారి అసలు అసలు అవకాశమే లేదు మీకు అని చెప్తుంటే మళ్ళీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారంటారండి మీరు. ఒక్క శాంపిల్ చూడమని చెప్పండి. ఆ, అంటే ఈ స్థాయిలో కాదులే, మీరు ఎప్పుడన్నా కానీ ఆ. ఒక్క శాంపిల్ చంద్రబాబు నాయుడు గారు నీ దగ్గరికి వెళ్తుంటారు అనుకుంటా, ఒకవేళ మీ దీని రైట్ తరపున రైట్ రైట్. లోకేష్ గారి దగ్గరికి వెళ్తారేమో, అవును. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాం. ఒక్క శాంపిల్ ఒక్క మైలవరం నియోజకవర్గంలో చూద్దామని ఉమ్, ఒక్క ఎలక్షన్ ఉమ్. రిక్వెస్ట్ చేయండి. అంటే మీరు టార్గెటెడ్ గా వర్క్ చేయడానికి నిజంగానే నెక్స్ట్ మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామనేనా, లేదంటే మీ ప్రజల కోసమే అని మాట్లాడుతున్నారా? 100% ఇక్కడి నుంచి పోటీ చేస్తుంది. చేస్తారా? 100%. డెఫినెట్లీ. వచ్చినా సరే మీకు సీన్ లేదు, ఆయన గెలిచే ఛాన్సే లేదు, ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టుకుని ఈసారి చూద్దాం. నేను మీ తరపున పావలా ప్రసాద్ని అడుగుతా ఉన్నా. ఆ, నేను మొన్న మైలవరంలో కూడా అడిగా, ఆ. నేను ఇక్కడ పోటీ చేస్తాను, దయచేసి నువ్వు ఇక్కడే పోటీ చేయి, మన ఇద్దరం పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి రిక్వెస్ట్ చేశా. నేనైతే ఇక్కడి నుంచి పోటీ చేస్తా, పావలా ప్రసాద్ని కూడా దయచేసి కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్? 100%. ఓవర్ కాదు, ఆ. ఇంకా ఓవర్ తర్వాత ఇంకేదన్నా ఉందో అది కూడా చెప్తా. 2024లో కూడా మీరు వై నాట్ 175 అన్నారు, Yes. బట్ 11 కి పరిమితం అయ్యారు. Yes. ఇదే కాన్ఫిడెన్స్, ఇవే మాటలు మీ అధినాయకుడు కూడా అదే చెప్పారు. 175 నియోజకవర్గాలు కుప్పం కొత్త సహా కొడతాం అని చెప్పారు. ఎస్. కానీ ఈరోజు 2 సంవత్సరాలు తిరగకముందే ఆ. వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఉమ్, ఎందుకు మనం ఇవ్వలేదా అని చెప్పి ఈరోజు నా ప్రజలు Hmm. ఆలోచనలో పడ్డారు. ఉందా అసలు ఛాన్స్? ఉందా అది? అనుకునే ఛాన్స్ అసలు 1%? అందుకని ఒక 2 సంవత్సరాలు కదా, ఎవరు వెళ్ళొద్దు, ఒక సీటు మీద పోటీ చేసి వదిలేద్దాం, ఇది నామినేషన్ చేసి ప్రచారం కూడా చేయొద్దు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయొద్దు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా రాము, ఒక సీటు ఏదన్నా ఒక బై ఎలక్షన్ ఛాన్స్ ఇమ్మని చెప్పండి. ఏమవుద్దు, నామినేషన్ వేసి వచ్చేద్దాం, అసలు ప్రచారానికి కూడా రావద్దు, ప్రజా తీర్పు ఎట్లా ఉంటుందో ఒకసారి డబ్బులు పంచుతానే ఉంటారు. ఏమొద్దు అసలు అసలు నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. నిజంగా మీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ, టు బి ఫ్రాంక్ యాజ్ ఎ కామన్ మ్యాన్ అడుగుతున్నా, డబ్బు పంచకుండా ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ ఏ సంవత్సరం గెలిచింది ఒక్కసారి ఎప్పుడన్నా మీ మైండ్ లో ఉంది? ఒక్కసారి చెప్పండి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో ఇది అందరూ అన్ని పార్టీలు ఇది మొత్తం దేశం మొత్తం ప్రక్షాళన జరిగితే తప్ప ఇది మనం అనుకున్నా కానీ సాధ్యమయ్యే పని కాదు. ఇది ఆనవాయితీగా వస్తున్న ఆచారం అయిపోయింది. ఐ థింక్ సో. ఇల్లందు నుంచి గుమ్మడి నరసయ్య గారు పోటీ చేసినప్పుడు ఆయన 5 సార్లు పార్టిసిపేట్ చేశారు. నాకు తెలిసి డబ్బులు పంచుంటారేమో అని నేను అనుకుంటా. ఆ రోజులు వేరు, ఆ కమ్యూనిస్ట్ భావజాలం వేరు. కొన్ని నియోజకవర్గాల్లో ఆ కమ్యూనిస్ట్ భావజాలంతో అక్కడ ఉన్న యూనియన్స్ అవన్నీ కూడా నరసయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు, అటువంటి పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు. వాళ్ళేమి వాళ్ళ వ్యక్తిత్వమే ఒక ఓట్ బ్యాంక్, వాళ్ళకున్న మంచి ఇది. అంతేగాని ఈ రోజున్న రాజకీయ పరిస్థితులు అన్ని కూడా మారిపోయినాయి. దేశవ్యాప్తంగా ఇది అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తే తప్ప ఇది జరిగే పని కాదు. మీ పార్టీని మీరు కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అంటారు. బట్ ఇప్పుడు కొత్తగా ఏంటి అందరూ గొడ్డలి పార్టీ అంటారు. నేను ఈరోజు ఉదయమే పట్టాభిరామ్ గారిని కలిస్తే వైసీపీ మళ్ళీ వస్తుందంట అని అడిగాను నేను. పట్టాభి గారు ఏ పార్టీ అని అన్నాడు. వైసీపీ అన్నాను. మళ్ళీ ఏ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ అన్నాను. అది వైఎస్ఆర్సీపీ కాదు, మీకు తెలియదేమో, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కదా. గొడ్డలి పార్టీ అంటున్నారు ఆయన. ఏంటి గొడ్డలి పార్టీ? అసలు ఈ కథ ఏంటి సార్? అసలు అంటే మీరు అడిగింది ఎవరిని? పట్టాభిరామ్ గారు. ఇప్పుడు ఆయన స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయనదే పార్టీ? టీడీపీ. వెన్నుపోటు పార్టీయా? విపి పార్టీ. విపి పార్టీలో స్వచ్ఛంద కార్పొరేషన్ గొడ్డల పార్టీ అని వాళ్ళు అంటున్నారు, వెన్నుపోటు పార్టీ అని మేము అంటున్నాం. దాని గురించి పెద్ద ఇదేమవుతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ కాదుగా, తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. మరి ఈయన పార్టీ ఎట్లా, తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఈయన ఎట్లా అవుతాడు? మేము కూడా క్వశ్చన్ చేస్తాం కదా. ఇవన్నీ కూడా ఏంటంటే కాసేపు మాట్లాడుకోవడానికి, కాసేపు ఆరోపణలు చేసుకోవడానికి, కాసేపు ఏదంటే డైలాగ్ వార్ ఇది తప్ప ముచ్చట పడతా ఉంటారు. గొడ్డల పార్టీ. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళీ నిర్ణయిస్తారు. ఇప్పుడు ఒకటి చెప్తా మీకేనండి, మీరు ఇందాక అడిగారు క్వశ్చన్, ఏది 11 సీట్లు మీరు పరిమితమయ్యారు. ఉప ఎన్నికలు జరిగింది, మీకు ఐడియా ఉందిగా? ఉప ఎన్నికలు 18 సీట్లు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ పొజిషన్లోకి వచ్చింది? అప్పుడు
ఫస్ట్ పొజిషన్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాకు పోటీ ఇచ్చిన పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ థర్డ్ ప్లేస్. అంటే అప్పుడున్న సెనారియో చెప్తున్నా. అంటే వాళ్ళకు కూడా ఒక మాట చెప్పండి. అరే బాబు, 18 సీట్లు ఉప ఎన్నికలు జరిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ ప్లేస్లో ఉన్న మీరే అధికారంలోకి వచ్చారు. 11 సీట్లున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 40% ఓటింగ్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒకే ఒక్క లీడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఒకే ఒక్క దమ్మున్న మనగాడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ రేపు అధికారంలోకి వస్తుందా రాదా అని చెప్పేసి మీకు నిద్ర పట్టట్లేదు కాబట్టే కదరా బాబు పొద్దాకా నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల పార్టీ, నిద్రపోతున్నా గొడ్డల పార్టీ, మెలుకుగా ఉన్నా గొడ్డల పార్టీ, కళలో కూడా గొడ్డల పార్టీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ప్రజల్లో అంత అభిమానం, వీళ్ళకి అంత భయం. రైట్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీ సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీలు వీడు వెళ్ళిపోతా ఉన్నారు. అసలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అసలు నిలబడడానికి నాయకులే లేరు, పెద్ద నాయకులే లేరు. పార్థసారథి గారు వెళ్ళిపోయారు, వసంత కృష్ణదేవ్ గారు వెళ్ళిపోయారు, ఉదయభాన్ గారు వెళ్ళిపోయారు. ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి అనే పరిస్థితులు కొన్ని వినిపిస్తా ఉన్నాయి. మా పార్టీని వెళ్ళి అవతలకి వెళ్ళారు. ఒకటి ఇది మీరు చెప్పిన లీడర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళను చూసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 2019లో గెలవలేదు కదా. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పైనున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఫ్యాన్ గుర్తు మీద గెలిచారు. ఫ్యాన్ వీళ్ళు వచ్చి చేరితేనో, వీళ్ళు వచ్చి వెళ్ళిపోతేనో ఇది ఒరిగేది ఉండదు, కొంచెం కూడా వంగేది కూడా ఉండదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర. ఈవెన్ ఇప్పుడు మైలవరంలో మీరైనా అంతేనా? జగన్మోహన్ మిమ్మల్ని నిలబెట్టినా సరే అంటే ఆ ఫోటో లేకుండా మీరు గెలవలేరా? మా లీడర్ కదా రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. వాళ్ళ బీఫామ్ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఫ్యాన్ గుర్తు. ఏమైంది జోగి రమేష్ అయితే ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసి రాజశేఖర రెడ్డి గారి దీవెనలతో గెలిస్తే అందరం అయినా, అంతేగాని ఎవరికి ఓ పెద్ద పుడింగిలే కాదు ఇక్కడ. రైట్. అంటే ఈవెన్ పర్ఫెక్ట్ అందరు కూడా ఇదే అనుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీలో అందరిది కూడా జగన్మోహన్ రెడ్డి వన్ మ్యాన్ షోనే ఉంటుంది. నాయకులకు కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ కనీసం వాల్యూ ఉండదు, అందుకే ఓడిపోయారు అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసిన వాళ్ళకి ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన మంచితనం కానీ తెలుస్తుంది. సపోజ్ మీరు చాలామంది బయట చాలా విధాలుగా అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా చూశారు, ఏంట్రా ఆయన ఇంత చక్కగా ఇంత లవ్లీగా మాతో మాట్లాడుతూ ఉంటే బయట ఏంటారు ఎట్లా అంటారు అంటే ఒక నానుడి, ఒక కొన్ని వేక్ ప్రచారాలు, వీటి వల్ల కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆయన నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఒక్కడే కదా. మేమేమి 10 పార్టీలు 20 పార్టీలు కలిసి లేము, 10 జెండాలు 20 జెండాలు కలిసి లేము. ఒకే లీడర్, ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే ఎజెండా, అంతే. ఆయన నాయకత్వమే, ఆయన తప్ప ఇంకా నాయకత్వం ఉంటుందా? మాకేమి 3 పార్టీలు లేవు, 3 జెండాలు లేవు, 10 మంది నాయకులు లేరు. ఒకడేమో ఎదరి నుంచి పొడిచేవాడు లేడు, ఒకటి వెనక నుంచి పొడిచేవాడు లేడు. మా లీడర్ ఒక్కడే. రేపైనా అంతే 100% 40% ఓటు చేరుతూ ఉన్నాం. గ్యారంటీగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రాష్ట్రంలో రెపరెపలాడింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఏంటి సార్ ముఖ్యంగా ఇక్కడ కట్టప్పనో లేదంటే వీరప్పనో పదే ఎందుకు గుచ్చి మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఎవరైనా కానీ లీడర్ బలంగా ఉంటే, పార్టీ బలంగా ఉంటే మళ్ళీ ఆ లీడర్ పొద్దాకా వాళ్ళ మదిలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మనసుల్లో ఇప్పుడు జగన్ గారు గురించే కదా ఏ మీటింగ్, మా లీడర్ గురించే వీళ్ళు మాట్లాడేది. ఏ పార్టీ మాట్లాడినా ఇది ఈ కూటమిలో పార్టీలు ఏ వ్యక్తి మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అపోజిషన్ ఆయన ఒక్కడే, మీరు మిగతా వాళ్ళందరూ ముగ్గురు ఉన్నారు కాబట్టి. ఒక ముగ్గురే కాదు, డైరెక్ట్ గా ముగ్గురు, ఇండైరెక్ట్ గా. ఇప్పుడు డైరెక్ట్ గా ముగ్గురు, మిగిలిన పార్టీలు కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళకి సపోర్టే కదా. మేము ఒక్కడమే కదా ఈ రాష్ట్రంలో, మా లీడర్ ఒక్కడే కదా. ఒక్క లీడర్ని ఎదుర్కోవడం కోసం ఇంతమంది శక్తులు ఏమవుదు. బట్ 2027లో ఆ బాధ ఉండదు ఖచ్చితంగా. అందరూ పప్పు అని చెప్పేసి
లోకేష్ రాడ్ తేలేడు ఇప్పుడు 2027 ఎండింగ్కి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక చాలా ధైర్యంగా ఉండాలి, కాసుకోవాలి వైసీపీ నాయకులు, ఎందుకంటే ఆయన రాడ్ తేలి ఉన్నాడు కదా ఇప్పుడు అని చెప్తున్నారు వాళ్ళంతా. ఇప్పుడు అతను పరిపాలనా దక్షత ఇంకోటో నేర్చుకుంటే మంచిదే, దాని గురించి మనం ఏం కామెంట్ చేయాల్సిన అవసరం. నిజంగా అతను అయితే చంద్రబాబు నాయుడు గారు పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడే స్టార్ట్ అయిపోయినట్టుంది కదా. నువ్వు పక్కకి వెళ్ళని చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడే పాపం పక్కకి నెట్టేస్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళ కూటమి అయినప్పుడు ఆలోచన చేద్దాం. మాకు వాళ్ళు 10 మంది నాయకులైనా సరే 20 మంది నాయకులు ఎవరు ముఖ్యమంత్రి అయినా మేము మా పార్టీ మా లీడర్ మేమైతే ఫుల్ కాన్ఫిడెంట్. అంటే ప్రజలు మీ పక్షాన మనసుల్లో ఈనాటికి 2 సంవత్సరాల కాలంలో మొన్న చూశారు కదా మీరు, 2 సంవత్సరాల్లో మేము ఒక 2 ఏళ్లకి సంబంధించి ప్రోగ్రామ్ చేసాం. రాష్ట్రం మొత్తం ఎట్లా జరిగింది అంటే ప్రజల్లో ఉన్న ఉత్సాహమే ఒక ధైర్యమే నాయకుల్లోకి వచ్చింది. కాబట్టే ఈ రోజున బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఆ విధంగా చేసాం. సార్, అమరావతి పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే అమరావతిలో ఇప్పుడు చాలా ఫాస్ట్గా అన్నీ జరిగిపోతున్నాయి, డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఓ పక్క మీ నాయకులు మావిగేనని తీసుకొచ్చారు, అమరావతికి చట్టబద్ధత వాళ్ళు తీసుకొచ్చారు, మావిగేనని కొత్తగా మీరు తీసుకొచ్చారు, ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజన్లో పడేశారు. ఏం చెప్తారు దీని గురించి? అసలు అమరావతి ఎక్కడుంది అంటే మన పక్కనే రైట్. మావిగేన ఎక్కడుంది? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. రైట్. ప్రజలకు కానీ మీడియా కూడా మీ ద్వారా చెప్పాల్సింది. విజయవాడ బైపాస్, రైట్, బైపాస్కి అంటే రోడ్డుకి, నేషనల్ హైవేకి రోడ్డుకి ఒక పక్కన అమరావతి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఎక్కడ ఉంది? ఒక పక్కన ఉంది. అమరావతి అయినా మావిగేనైనా అన్నీ ఒకటేగా, ఎక్కడా కూడా దీనే మేమే కాదంటలేదే. అమరావతి కట్టమనండి. నువ్వు ఒకవేళ కట్టలేకపోయి మిగిలి వదిలిపెట్టి వెళ్ళిపోతే డెఫినెట్గా మా లీడర్ మేము పూర్తి చేస్తాం. మళ్ళీ 3 రాజధానులు ఎత్తుకోరని ఏమన్నా చెప్పేసాం కదా ఆల్రెడీ మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పేశారు. మాటదే ఉంది సార్, చాలా మంది మాట తప్పుతానే ఉంటారు. ఇక అటువంటిది జరగదు. ఇక్కడ ప్రజలకు కూడా భరోసా ఇచ్చాం, రాజధాని ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి ఉండదు, ఇక్కడే ఉంటది. ఎందుకు? అక్కడ ఉన్న ఓట్ల కోసం, సీట్ల కోసమేనా? నో ఒకసారి అంటే ఉన్న వాస్తవాలు చెప్తాం. రైట్. ప్రజలు తీర్పిచ్చారు. కొన్ని అంశాల మీద మేము పొరపడ్డామని చెప్పేసి మేము ఆలోచన చేసుకున్నాం. రైట్. మా లీడర్ కూడా ఆలోచన జరిగింది. కాబట్టి రాజధాని ఈ ప్రాంతంలో ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మావిగా నేను ఎందుకన్నా అసలు మచిలీపట్నం ఏంటి? మచిలీపట్నం పురాతన ఉంది కాబట్టి రైట్. ఈ రోజున అటువంటి వాటర్ రేవుని మళ్ళీ మేము నిర్మాణం చేస్తా ఉన్నాం. మా హయాంలో జరిగింది, మా హయాంలో జరుగుతూ ఉంది. అక్కడ బ్రహ్మాండంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. ఒక పక్కన గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, ఒక పక్కన పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టేషన్ ఉంది. ఏది ఆసియా ఖండంలోనే పెద్దది. ఒక పక్కన బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్ ఉంది. ఒక పక్కన గుంటూరు ఏంటి? గుంటూరు మిర్చి కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ ప్రతిదీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా కలిస్తే ఏంటంటే ఒక బ్రహ్మాండమైన ఒక సిటీ డెవలప్ అవుతుంది. అది కూడా అమరావతిలో భాగమే కదా. అంటే ఇక్కడ మీరు నిజంగానే అమరావతి విషయంలో మీది తప్పు అని ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు అంటే ప్రజలు పొరపాటు అనుకుంటున్నారా, మేము తప్పు చేసామని ఒప్పుకుంటున్నారా? ప్రజలు మాకు మ్యాండేట్ అంటే 3 రాజధానులని వాడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు, నమ్మలేకపోయారు. మా లీడరు ఒక ప్రాంతాన్ని ఇప్పుడు సపోజ్ కడప, పులివెందుల రాజధాని పులివెందులు అని చెప్పి ఎందుకు చెప్పుకోలేము? మేము రాష్ట్రానికి ఒక చివరి ఉంటుంది కాబట్టి. అట్లా మరి రాష్ట్రానికి చివరి ఉన్న మరి మిగిలిన రాష్ట్రాలు చూసుకోండి, చెన్నై ఎక్కడ ఉంది? బట్ ఇక్కడ చాలా మంది ఏం చెప్తున్నారు అంటే మీరు 3 రాజధానుల ప్రస్తావన వస్తే వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే, ఆయా ప్రాంతాల్లో ఉన్న భూముల కోసమే, ల్యాండ్ గ్రాబింగ్ చేయడం కోసమే, దోచుకొని తినడం కోసం మాత్రమే ఈ ప్రయత్నాలు జరిగినాయి అనేది చాలా మంది అనుకుంటారు. మీ దృష్టికి మేబీ వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. మా గురించి, ఎస్ మీ గురించి, నిజంగా మా పార్టీ గురించి నిజంగానే ఎస్ నాకు తెలిసి ఇప్పుడు రాదే. ఎందుకంటే మా వాళ్ళు ఎవరు భూములు కొనేవాళ్ళు కాదు, వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు. అంటే అమరావతి రాజధాని పేరుతో ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందా లేకపోతే ల్యాండ్లు కొన్నారా అనేది స్పష్టంగా అందరికి తెలిసిన నగర సత్యం, అది వేరే విషయం. ఓకే అయినా కానీ అమరావతి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ రాజధాని ఉండాలని
నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు భరోసా ఇస్తున్నాం. ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అంటే మా లీడర్ భరోసా ఇచ్చాడు. ఆ భరోసాని కరెక్ట్ చేసే విధంగా అంటే చెప్పిన మాట జవదాటకుండా చూసే బాధ్యతని మేమందరం తీసుకుంటాం. తప్పనిసరిగా రాజధాని ఈ ప్రాంతంలోనే ఉంటుంది. రైట్. ఫైనల్లీ ఒకటే మాట, రానున్న రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రాదని వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వస్తుంది, మంచి మెజారిటీ వస్తుందని మీరు బలంగా ఉన్నారు. ఏం చెప్తారు మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకు ముందు ఏం చెప్తారు దీని గురించి? ప్రజల నిర్ణయం, ప్రజల తీర్పుని అతి తొందరలో చూస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఎట్లా సుఖ సంతోషాలతో బ్రహ్మాండంగా ఉన్నారో, ఆర్థిక పరిస్థితులు ఎంత మెరుగ్గా ఉన్నాయో ఒక్కసారి ఆంధ్రప్రభ ద్వారా గ్రామాల్లోకి వెళ్ళండి, రైతులను అడగండి, అక్క చెల్లెమ్మలను అడగండి, చదువుకుంటున్న విద్యార్థులను అడగండి, హాస్పిటల్స్లో పేషెంట్లుగా ఉన్న దిక్కు దివాణా లేని అనాథలైన హాస్పిటల్ ఏది ఆరోగ్యశ్రీ కోసం అల్లాడుతున్న పేషెంట్లను అడగండి. ఇవి కాకుండా స్కూళ్ళకి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత చక్కగా ఉన్నాం. మరీ ముఖ్యంగా డ్వాక్రా అక్క చెల్లెములు 90 లక్షల మంది ఉన్నారు, వాళ్ళని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నెలకో 2 నెలకో బటన్ నొక్కి ఇవ్వడరా, ఓకే, బ్రహ్మాండంగా మన చేతికి డబ్బులు వచ్చాయి అని చెప్తున్నారు. ఒకసారి అడగమని చెప్తా ఉన్నా. ఒక్కసారి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఆర్థిక విధ్వంసం మాత్రమే అని ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు కదా. ఇప్పుడు వెళ్ళి అడిగితే ప్రతి ఇంట్లో ఆర్థిక విధ్వంసం జరిగింది చంద్రబాబు నాయుడు వల్ల అని చెప్తారు. ఎట్లా సార్, అసలు ఎట్లా చెప్పండి? ఎట్లా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే అమ్మఒడి వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే చేయూత వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఆసరా వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ డబ్బులు 38 పథకాలు, 39 పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరినాయి. ఒకటే చెప్తాం, 30 లక్షల మందికి అక్క చెల్లెమ్మల పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇళ్ళు కట్టించే కార్యక్రమం చేసాం, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేసాం, బలవంతులు చేసాం. ఈరోజు 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ఏ పథకం ఇచ్చాడు చెప్పమన్నాడు? ఒకటి చెప్పమనండి. ఆయన సూపర్ 6 అంటా ఉన్నాడు కదా, ఒకసారి రమ్మనండి, చర్చికి రమ్మనండి ఎవరినన్నా. ఒకటి ఆయన 50 సంవత్సరాలకి ఫెన్షన్ అని చెప్పాడు కదా, ఓట్లు ఎంచుకున్నారు కదా, నిరుద్యోగ వృత్తి అన్నారు కదా, ఎక్కడ? ఇవన్నీ కూడా అబద్ధాలతో మోసాలతో వచ్చిన పార్టీ కూటమి. సార్ నిజంగా నాకు ఇక్కడ మీరు 31 పథకాలు బటన్ నొక్కితే అందరికీ డబ్బులు వెళ్ళినాయని చెప్తున్నారు. ఈ డబ్బులు పెట్టి ఎందుకు సార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారు? ఇప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో రోడ్లు లేక, లైట్లు లేక, ఈ రోజుకి 1 సంవత్సరం క్రితం, 6 నెలల క్రితం కరెంట్ వచ్చిన ఊర్లు కూడా స్టిల్ ఇప్పటికే ఉన్నాయి సార్. దాదాపుగా 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని మనం చెప్పుకుంటా ఉన్నాం, చాలా గర్వంగా చెప్తాం. పెద్ద పెద్ద వాళ్ళు అభివృద్ధి అంటే రోడ్లు వేస్తే అభివృద్ధి అంటే రోడ్లు వేస్తే రవాణా ఉంటుంది, హాస్పిటల్ సౌకర్యం, అభివృద్ధి అంటే స్కూల్ ఉంటుంది, ఆ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్నాడా, అది డబ్బులు పంచితే ఆర్థికంగా బలంగా ఉన్నట్టే. మరి ఈ రోజున ఆర్థిక పరిస్థితి, ప్రతి కుటుంబం ఆర్థిక పరిస్థితి ఒకసారి తీసుకోండి. వ్యాపారస్తులను అడగండి, మమ్మల్ని కాదు, మీరు అడగాలి, వ్యాపారస్తులను అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో వ్యాపారం ఏ విధంగా ఉంది, ఏ విధంగా వ్యాపారస్తులు ఆర్థికంగా ఏది ఆ కుటుంబాలు బాగుంటే ఆ కుటుంబాలు వచ్చి వాళ్ళ వ్యాపారం ఏ విధంగా జరిగిందనేది ఈరోజు మీరు 90 లక్షల మంది అంటే గ్రామాల్లోకి ఒకసారి వెళ్ళండి, ప్రతి కుటుంబంలో ఆర్థిక విధ్వంసం అనేది చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల పరిపాలన జరిగింది. ఎందుకంటే ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని స్థితివంతులు చేశాడు. సార్ చేసిన వాళ్ళకే కొంతమందికే చేస్తున్నారు సార్. ప్రతి రాజకీయ పార్టీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, మీరు కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, మీరంతా కూడా కొద్ది మందికి మాత్రం అర్బన్ ప్రాంతాల చేస్తున్నారు సార్. ఇప్పటికీ మనం ఉత్తరాంధ్ర ఒకసారి వెళ్దాం సార్. నిజంగా ఉత్తరాంధ్రలో రోడ్లు లేని ఊరు లేదా, కరెంట్ లేని ఊరు లేదా, వాళ్ళకి వ్యాపారం అంటే తెలియదు సార్. వాళ్ళు ఈ రోజుకి అడవిలో బ్రతుకుతున్న ప్రజలు చాలా మంది ఉన్నారు. ఉత్తరాంధ్ర గురించి మీరు చెప్తా ఉన్నారు. అసలు మూలపేట పోర్టు మీకు ఐడియా ఉంది కదా? నాకు ఫుల్ గా ఐడియా. పోర్టు ఈ రోజున ఉత్తరాంధ్రకి మణిహారంగా పోర్టు నిర్మాణం జరుగుతుంది. రైట్. ఎయిర్పోర్టు స్టార్ట్ చేసింది ఎవరు? అసలు పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఒక పక్కన హార్బర్స్ కానీ, ఒక పక్కన హాస్పిటల్స్ కానీ, ఇది అభివృద్ధి కాదా? దీన్ని ఏమంటారు? అసలు మేము చెప్పుకోలేకపోయాం.
చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి ప్రజలకు తెలిసింది. ఇక్కడ 17 మెడికల్ కళాశాలలో మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నామని చెప్పేసి మీడియా కానీ జనానికి కానీ తెలుసు అసలు. చంద్రబాబు నాయుడు ఆ మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన 5 సంవత్సరాల కాలంలో ప్రారంభోత్సవం చేశాడు. కానీ 17కి పర్మిషన్ లేవు కదా సార్. ఉన్నాయి కదా, ఎన్ఎంసీ ఇవ్వలేదు. ఆల్రెడీ 7 మెడికల్ 7 వాటికే వచ్చినాయి. 7 అంటే మనం పర్మిషన్స్ లేకుండానే కళాశాల స్థాపిస్తారా? కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుద్దా? ప్రాసెస్ ఉంటుంది కదా. రైట్. ప్రాసెస్ ప్రకారం శాంక్షన్స్ ఇస్తా ఉంటారు. దాన్ని కన్స్ట్రక్ట్ చేయకపోతే ఎట్లా? మరి ఎందుకు అమ్మేస్తా ఉన్నాడు? మేము పర్మిషన్స్ లేవు ఎందుకు అమ్ముతున్నాడు? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టి, అంటే త్రిబుల్-పి వ్యతిరేకిస్తున్నారా మీరు? దీన్ని త్రిబుల్-పిని వ్యతిరేకిస్తున్నారా? అంటే పబ్లిక్ ప్రభుత్వం రెండు మొత్తం పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ కలిపి డెవలప్ చేయడం మీరు ఏమైనా వ్యతిరేకిస్తారా? పీపీపీ మోడల్, త్రిబుల్-పి మోడల్ మరి ఎందుకు వేయలేదు? ఈయన పెట్టిన పీపీ మోడల్లో మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి మేము వాటిని టేక్ ఓవర్ చేసుకుంటామని చెప్పేసి ఈయన టెండర్లు పిలిచారు కదా. మరి ఎందుకు రాలా? ఇది పచ్చి దగా. ఇదేంటంటే ప్రజా ఆరోగ్యాన్ని అమ్మేసుకోవటమా? ప్రజల ఆరోగ్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేస్తారా? ప్రభుత్వం చేసే పనిదా? ప్రభుత్వం ఏం చేయాలా? ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలా, వాళ్ళని కాపాడాలా. అంతేగాని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే ఏమవుతుందండి? ప్రైవేట్ వ్యక్తులు ఎవరా? వాళ్ళకు టెండర్ పిలుచుకొని డబ్బులు కొట్టేవాడు ఎవడు? డబ్బులు వసూలు చేసేవాడే కదా. ప్రభుత్వం మెడికల్ కళాశాలను నిర్మాణం చేయాలా, పేద ప్రజలకు ఉచితంగా చికిత్స చేయాలా, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రైట్ సార్. ఫైనల్గా ఈ సాయి కృష్ణ కేసు ఏదైతే ఉందో దాని వెనుక కొంతమంది రాజకీయ నేతలు ఉన్నారు అనేది ఆరోపణలు ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది పోలీసు అధికారులు అని చెప్తా ఉన్నారు. అంబటి రాంబాబు గారు అయితే కొన్ని ఫొటోస్ కూడా చూపించి ఇది సాయి కృష్ణ అన్నట్టు చెప్పారు. ఏం చెప్తారు అసలు ఈ ఓవరాల్గా ఈ కేసు గురించి ఒక మాటలో చెప్పాలంటే? ఓవరాల్గా అంటే లాకప్ డెత్లు అనేది అసలు మనుషులే కనిపించకపోవటం అనేది. లాకప్ డెత్ జరిగితే బాడీ ఉంటుంది, రైట్. అసలు కనిపించకుండా పోవడం అనేది కొన్ని సందర్భాలు ఇదే ఫస్ట్ టైం అనుకుంటారా. మా చాలా చోట్ల మేము ఉన్నప్పుడు అంటే మాకు తెలిసినంతవరకు వంగవీటి మోహన్ రంగయ్య గారి హయాం నుంచి మురళీధర్ అని చెప్పేసి లాకప్ డెత్ జరిగింది. జరుగుంటే కానీ మృతదేహాలు దొరికినాయి, బాడీ అన్న కనపడింది. రైట్. ఇది అసలు దారుణమైన విషయం. ఎందుకంటారు అసలు? ఇది మరి ఎందుకు జరిగిందా ఏంటి అనేది కాదు, కానీ ప్రభుత్వ అసమర్థత, ప్రభుత్వ వైఫల్యం, శాంతి భద్రతలను కాపాడవలసిన ప్రభుత్వం దాన్ని గాలి కుదిరేసేసింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా, రైట్. శాంతి భద్రత, లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు. రెడ్ బుక్ దాన్ని పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. దాని తప్ప అసలు బుక్కులు పట్టుకుంటారు బాబు అని చెప్తా ఉన్నారు ప్రభుత్వం. అసలు బుక్కులు పట్టుకుంటే లా అండ్ ఆర్డర్ గాడిలో పడింది. లేదంటారా ఏపీలో? ఉందా? ఉంటే ఇటువంటి ఎందుకు జరుగుతాయి అసలు? దుర్మార్గం కదా. లాకప్ డెత్ జరగవచ్చు, లేకపోతే ఇంకో బాడీ అన్నా లేదు కదా. ఇది ఎక్కడ అసలు? ఇది నాకు తెలిసి ఇప్పుడు దాకా సినిమాల్లో కూడా వచ్చి ఉంటుంది అనుకోండి. ఇటువంటి సన్నివేశాలు సినిమాలు కూడా తీసి ఉంటారు. ఇది ఫస్ట్ టైం. ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం మీద ఒక చర్చ జరుగుతుంది. అంటే జనసేన నుంచి విడదీసే ప్రయత్నం జరుగుతుందనో, లేదంటే కాపులు 4 వర్గాలుగా విడిపోయినాయనో, రెడ్లకు సంబంధించో, లేదంటే ఇంకా చౌదరీస్కి సంబంధించో, కాపులకు సంబంధించో ఇదంతా జరుగుతుంది. ఓవరాల్ ఈ సినారియో మీద ఏం చెప్తారు? దీని గురించి అంతగా మనం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాపు నేతలంతా ఒక చోట సమావేశమయ్యారు. దాన్ని అంతగా భయపడాల్సిన పని లేదు. వాళ్ళు అంటే కాపు సామాజిక వర్గం అంతా కూడా ఒక యూనిటీగా వచ్చి ప్రజలందరూ కూడా ఒక యూనిటీ అవుతా ఉన్నారు. వాళ్ళు మీతో ఉన్నారా లేదంటే కూటమితో ఉన్నారా? ఇప్పుడైతే మాతోనే ఉన్నారు కదా, 100% మాతోనే ఉన్నారు. ఎందుకంటే నమ్మకం పోయింది. నమ్మారు, నమ్మకం 2 సంవత్సరాల్లో నమ్మకం పోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే మంచివాడు, జగన్మోహన్ రెడ్డి గారే బెస్ట్. ఇది మీరు చేస్తున్న కుట్ర కదా? ఏమి ఇప్పుడు ఎందుకంటే జనసేన నుంచి విడదీసి మీలో కలుపుకోవాలని చెప్పేసి ఆ కుట్రే జరుగుతుంది. టీడీపీ నుంచి కొంతమంది కాపులు తీసుకోవాలని కుట్ర జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చ. అంటే ప్రజలు కూడా ఆలోచించారు కదా. ప్రశ్నిస్తాను అన్నాడు, ప్రశ్నించడం మానేశాడు, రైట్. పాలకుడు అయిపోయాడు. పాలకుడు అయిన తర్వాత ఎక్కడ ప్రశ్నిస్తాడు? ఎవరి తరఫున ప్రశ్నిస్తాడు? ప్రశ్నిస్తాను అంటే జనం అంతా నీ దగ్గరకు వచ్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు, ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తాడని చెప్పేసి అన్నాడు. మనమేం పాలకుడై సీట్లో కూర్చున్నాం, ప్రశ్నించడానికి మన గొంతు. పాలకులు ఎవరి పరిస్థితి కూడా అంతే సార్, ఎవరైనా మరీ ఇంత దిగజారకూడదు కదా. రేపొద్దున మీరు పరిపాలనలోకి వస్తే ఇప్పుడు ఏదైతే మీరు ప్రశ్నిస్తున్నారో
నాకు మళ్ళీ మాట ఇవ్వండి ఇప్పుడే, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ మీరు మినిస్టర్ అయిన తర్వాత నాకు ఇంటర్వ్యూ ఇస్తాను మాట ఇవ్వండి. నిజంగానే ఇదే ప్రశ్నించడం, ఇదే విధంగా అందరి మీద ఫైర్ అవటం, ఇదే విధంగా మాట్లాడటం ఇలాగే జరుగుద్దా? మీరు కూడా ఒక సీట్కే పరిమితం అవుతారా? ఒకసారి అంటే మళ్ళీ పొద్దా చెప్పుకోకూడదు. నా యూత్ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు దాకా రైట్, నేను మీ చూడండి. previous అన్ని నేను చూశాను సార్. మళ్ళీ జోగి రమేష్ ఇట్లానే ఉంటాడు, Hmm. ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఆన్ రికార్డ్ ఇది, ఎస్ 100%. ఆన్ రికార్డ్. ఓ ఖచ్చితంగా మాకు ఇంటర్వ్యూ ఎప్పుడైనా ఇవ్వాలి మీరు. వసంత్ నన్ను ఎప్పుడైనా నిలదీయొచ్చు, రైట్ ఎప్పుడైనా నన్ను అడగొచ్చు. రైట్. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ ప్రశ్నించే అధికారం కానీ ప్రశ్నించే మనస్తత్వం ఇదే ఫైర్ ఉంటుంది. 100%. రైట్, ఖచ్చితంగా ప్రశ్నిద్దాం మనం. ప్రశ్నించడానికి ఆంధ్రప్రభ ఎప్పుడు కూడా ఉంటుంది ఖచ్చితంగా. సో మరొకసారి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే సార్. నమస్తే. ఓకే వసంత్ గారు.